ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన పార్టీ అంతర్గత సమస్యలతో అల్లాడిపోతోంది. నాయకుడే దారి తప్పడంతో కక్కలేక మింగలేకపోతోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీరాలు పలికిన టీ కాంగ్రెస్ సొంత పార్టీ నేతల చేతిలోనే బలవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటి పోరు తారాస్థాయికి చేరింది. జానారెడ్డి తీరు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన జానా మెతక వైఖరి కారణంగా పార్టీకి రావాల్సిన మైలేజ్ రావడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. గతంలోనే జానాపై ఇదే ఆరోపణ ఉండగా తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఇది మరోసారి బయటపడింది. 10 రోజులుగా జరుగుతున్న సమావేశాల్లో జానా అనుసరించిన వైఖరిపై సీఎల్పీలో ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం కూడా జానాను ఉపయోగించుకుంటోందని వాపోతున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం జానాకే మైక్ ఇచ్చి సరిపుచ్చుతోందని, మైక్ దొరికిన జానా తూతూ మంత్రంగా మాట్లాడి మమ అనిపిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం అడ్డుంచి కనీసం నిరసన తెలిపే అవకాశాన్ని కూడా జానా తీసుకోవడం లేదన్నది సీఎల్పీ వాదన. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై జరిగిన చర్చ ముగిశాక వాకౌట్ చేయాలని కాంగ్రెస్ ముందుగా అనుకుంది. కానీ జానా ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండానే ముగించేశారు. అంటే ప్రభుత్వం చెప్పిన దానికి అంగీకరించినట్లే అయ్యిందని ఎమ్మెల్యేలు అంటున్నారు. దీనిపై జానా కూడా గట్టిగానే స్పందించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చర్చలో పాల్గొంటామన్న డీకే అరుణ, కోమటిరెడ్డి ఎక్కడ ఇరకాటంలో పెట్టారని ప్రశ్నిస్తున్నారు. భూసేకరణ బిల్లుపై చర్చ సమయంలోనూ జానా వ్యవహారాన్ని తప్పుపడుతున్నారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని తాడు బొంగరం లేదని కేసీఆర్ అంటే దాన్ని ఖండించాల్సిన జానా మాట్లాడకపోవడం ఏమిటని అంటున్నారు. బిల్లులోని లొసుగులను ఎత్తి చూపుతూ జీవన్ రెడ్డి మాట్లాడుతుంటే మధ్యలో లేచి మైక్ తీసుకున్న జానా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ జానా తలనొప్పిగా మారారు అన్నది నేతల అభిప్రాయం. సీఎల్పీ సమావేశంలోనూ ఇదే అంశాన్ని జానా ఎదుట ప్రస్తావించిన నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించి మీడియా పాయింట్కు వచ్చిన జానా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. మొత్తానికి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వానికేమో కానీ ప్రధాన ప్రతిపక్షానికి మాత్రం తలనొప్పిగా మారాయనడంలో సందేహం లేదు.